మొదటి భారీ వర్షానికే గుండి పెద్దవాగుపై వంతెన కోతపడింది. దీంతో 20 గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. దశాబ్దాలుగా శాశ్వత వంతెన కోసం ఎదురు చూస్తున్న ప్రజలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండి గ్రామం వద్ద నెలకొన్న పరిస్థితి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. సోమవారం, మంగళవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు గుండి గ్రామం సమీపంలోని పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన కోతకు గురి కావడంతో దాదాపు 20 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. మొదటి భారీ వర్షానికే వంతెన కొట్టుకుపోవడం స్థానికులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఏళ్ల తరబడి ఇదే సమస్య పునరావృతం అవుతున్న శాశ్వత పరిష్కారం కోసం పాలకులు చిత్తశుద్ధితో ముందుకు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో తాత్కాలిక వంతెన నిర్మించడం, వర్షాలు రాగానే అది కోతకు గురి కావడం, ప్రజలు ఇబ్బందులు పడడం ఒక ఆనవాయితీగా మారిపోయిందని వాపోతున్నారు. గుండి పెద్దవాగుపై వంతెన ధ్వంసం కావడంతో గుండి పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 20 గ్రామాల ప్రజలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే వాంకిడి మీదుగా సుమారు 30 కిలోమీటర్ల అదనపు దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణ రోజుల్లో కొన్ని నిమిషాల్లో పూర్తయ్యే ప్రయాణం ఇప్పుడు గంటల సమయం తీసుకుంటుంది. అత్యవసర వైద్య సేవలు పొందాల్సిన రోగులు, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. కూలీలు పనుల కోసం బయటకు వెళ్లలేక ఉపాధి కోల్పోతున్నారు. ఇలా వంతెన లేకపోవడం వల్ల ప్రజల దైనందిన జీవనం అస్తవ్యస్తమైంది. కొన్ని సందర్భాలలో గ్రామస్తులు పడవలపై ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పటికీ మరో మార్గం లేక అలా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వరద ఉధృతి మరింత పెరిగితే గ్రామాలు పూర్తిగా బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు స్పందించి గుండి పెద్దవాగుపై శాశ్వత వంతెన నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలిక ఏర్పాట్లతో కాలం గడపకుండా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా నాణ్యమైన శాశ్వత వంతెన నిర్మించాలని కోరుతున్నారు. ప్రతి సంవత్సరం వర్షాలు వస్తాయి. ప్రతి సంవత్సరం వంతెన కొట్టుకుపోతుంది. ప్రతి సంవత్సరం మేము ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి శాశ్వత వంతెన నిర్మించాలని, తాత్కాలిక వంతెనలు కాదు శాశ్వత పరిష్కారం కావాలని గుండి పరిసర గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.